ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, నా పేరు నేహా సార్. స్టెనోగా జాయిన్ అయ్యాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? ఫైన్ సార్. ఓకే. మీ పేరు వినడమే కానీ మిమ్మల్ని ఎప్పుడూ నేరుగా కలవలేదు సార్. ఈ రోజు ఇక్కడ పూజ ఉందని వచ్చాను సార్. మా కంపెనీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎదగండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక సెల్ఫీ సార్. ఓకే. వన్ మినిట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వావ్, ఇంతకీ తారక్ సార్తో దిగిన ఫొటోస్ ఎలా వచ్చాయి? వావ్ అనొచ్చు. ఇట్స్ రియల్లీ ఆసమ్. చూడండి ఎంత బాగా వచ్చాయో ఫొటోస్. గొప్ప విషయం అమ్మా. ఆయనంత ఈజీగా ఎవరితోనూ సెల్ఫీ దిగరు. చెప్పండి మేడం, ఏం కావాలి మేడం? కాస్త టైం కావాలి. మీరు వెళ్తే తనతో 5 నిమిషాలు మాట్లాడాలి. ఏంటి బాగా ఉప్పొంగిపోతున్నావు? అర్థం కాలేదు మేడం. అదే తారక్ సార్ని చూడగానే నీకు కాళ్ళు నేల మీద నిలబడ్డం లేదే? అలా ఏం లేదు మేడం, జస్ట్ సెల్ఫీ దిగాను అంతే. చూపించు. డిలీట్ చేస్తున్నారేంటి? చాలా ఇష్టంతో దిగాను. రాసుకు పోసుకుని ఫోటోలు దిగితే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని మేడం. ఫోటో దిగితే తప్పేంటి? ఫ్యాన్ లేదు, కూలర్ లేదు. అయ్యో మేడం, ఎందుకన్నీ డిలీట్ చేస్తున్నారు? అయినా నేను ఆయనతో ఫొటోస్ దిగితే మీకేంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకా? ఇదిగో చూడు, ఇది ఆయన కట్టింది. తారక్ సార్ నా భర్త. మా ఆయన ముందు ఫోజులిస్తే నాకెలా ఉంటుంది చెప్పు? అయ్యో ఏమనుకోకండి మేడం, నేను క్యాజువల్గా దిగానంతే. ఇంకెప్పుడు ఆయన్ని కలిసి కాలక్షేపం చెయ్యాలని చూడకు. ఓకే మేడం. నిలవేణి, నిలవేణి, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఆ అమ్మాయి అంత సీరియస్గా వెళ్తుంది? ఏం లేదు సార్, అప్పచెప్పిన పనిని మాత్రం జాగ్రత్తగా చేసుకోమని చెప్తున్నాను. చూస్తుంటే అలా లేదే. ఆ అమ్మాయిని ఏదో తిట్టినట్టు అనిపిస్తుంది. అది మీరు చూసేసారా? లేకపోతే మీతో ఫోజులు ఇచ్చుకుంటూ ఫోటో దిగుతుందా అది? హలో మేడం, మిమ్మల్ని అడుగుతున్నాను. అయ్యో అలా ఏం లేదు సార్, తనతో క్యాజువల్గా మాట్లాడాను అంతే. క్యాజువల్గానా? మరి తాళెందుకు బయటికి తీసి చూపించావు? ఆయన
ఇది కూడా చూసేసారా? ఇప్పుడేం చెప్పాలి? ఎలా మేనేజ్ చేయాలి? చెప్పు నీలవేణి, ఏమైంది? నువ్వు సామాన్యంగా అయితే తాళి బయటికి తీసి చూపించావు. ఏం లేదు సార్, దానికి పెళ్లి చేసుకోవాలని ఉబలాటంగా ఉందంట. పెళ్లి చేసుకుంటే నల్లపూసలు వేసుకోవాలా, తాళిబొట్టు వేసుకోవాలా, లేదంటే ఆ పసుపు కొమ్ముతో అడ్జస్ట్ అవ్వచ్చా అని అడుగుతుంది. దానికి నువ్వేమన్నావు? ఎన్ని వేసుకున్నా ముందు మనసులో మొగుడంటే ఇష్టం ఉండాలని చెప్పాను సార్.